వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇలా మార్నింగ్ లేచినప్పటి నుంచి బాటిల్ చేతిలో పెట్టుకొని ఉంటాను. ఈవెన్ ఆఫీస్లో కూడా అంతే, బాటిల్ ఎప్పుడూ ఉంటుంది. నాకంటూ ఒక సపరేట్ బాటిల్ పెట్టేసుకున్నాను. సో అప్పుడే నేను ఎంత తాగుతున్నాను, వాటర్ ఎంత తీసుకుంటున్నాను అని తెలుస్తుంది. సో నా వెయిట్ ప్రకారం వచ్చేసి నేను 3.5 లీటర్ వాటర్ తాగాలి డేకి. సో 3.5 లీటర్ అంటే మనం అది మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేయాలి. సో మార్నింగ్ నుంచి ఇప్పటికీ నేను 1.5 లీటర్ వాటర్ తాగాను. ఇంకా 2 లీటర్స్ పెండింగ్ ఉంది. సో ఇంకా టైం ఉంది కదా, తాగేస్తాను ఆ లోపల. ఈవినింగ్ వాకింగ్ అలా వెళ్తుంటాం కదా. సో వాటర్ చాలా ఇంపార్టెంట్. నేను ఎన్ని ఫేస్ ప్యాక్స్ చూపించినా, మీరు ఎన్ని ఫేస్ ప్యాక్స్ నేను చెప్పినటువన్నీ వేసుకున్నా, వాటర్ తాగకుండా ఓన్లీ ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ ఉంటే యూజ్ అనేది అస్సలు ఉండదు. సో మీరు మంచిగా వాటర్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి. సో అప్పుడు ఫేస్ ప్యాక్ లేకపోయినా కూడా వచ్చేసి స్కిన్ గ్లోగానే ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేశానంటే, మార్నింగ్ నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్ తీసాను. వీడియోస్ ఏంటంటే యోగా స్ట్రెచింగ్స్ అవంతా అని చెప్పాను కదా, అవన్నీ తీసాను. కానీ వచ్చేసి నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు దాన్ని సపరేట్గా ఒక వీడియోలో పెట్టడానికి. సో ఇవన్నీ సింపుల్వే కాబట్టి నేను ఇప్పుడు వ్లాగ్తోనే యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ కొన్ని స్ట్రెచింగ్స్, మీరు ఈ స్ట్రెచింగ్స్ చేస్తే మీకు స్టార్టింగ్ కదా, అంటే ఇంతవరకు ఐడియా లేని వాళ్ళు ఇవి చేస్తూ ఉంటే స్లోగా ఒక 2-3 డేస్ మీకు అలవాటు అవుతుంది. ఈ స్ట్రెచింగ్స్ చాలా మంచివి, చాలా ఈజీ కూడా. నేను ఇప్పుడు స్టార్టింగ్లోనే మీకు ఈ వీడియోలో అవన్నీ పోస్ట్ చేస్తాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మార్నింగ్ నుంచే వాటర్ తాగడం స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ మనం వచ్చేసి ఈజీగా 1 లీటర్ వాటర్ తాగేయచ్చు. ఎందుకంటే నైట్ అంతా ఫుల్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందే మీరు బ్రష్ చేసినాక ఈజీగా 1 లీటర్ వాటర్ తాగేయచ్చు. సో మన టార్గెట్ 50% అక్కడే కంప్లీట్ అయిపోతుంది. నేను వచ్చేసి ఒక బాటిల్ సపరేట్గా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి అడిడాస్ది. మనకి దీంట్లో ఎన్ని ఎంఎల్ వాటర్ ఉంది అనేసి ఈజీగా తెలుస్తుంది దీంట్లో. అప్పుడు నాకు క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుంది. అందుకనేసి నేను 750 ml ఉంది దీంట్లో. ఒక్కొక్కసారి 250 ml అలా తాగుతాను. మార్నింగ్ మాత్రం ఫస్ట్ ఒక బాటిల్ ఫుల్ 750 ml వాటర్ తాగేస్తాను, అంటే 3/4 లీటర్ తాగేస్తాను. తర్వాత 250 అలా నేను వచ్చేసి కొంచెం పెట్టుకొని తాగుతూ ఉంటాను. సో వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొకటి చెప్పాను కదా, నేను అలోవెరా పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనేసి. సో నేను ఆ ఆయిల్ పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పుడు నేను హెయిర్కి ఏ సీరం అప్లై చేయలేదు, ఏ క్రీమ్ అప్లై చేయలేదు. జస్ట్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేశాను. అది నిన్న చేశాను. కానీ ఇప్పుడు కూడా నా హెయిర్ వచ్చేసి షైనింగ్గా చాలా బాగుంది. ఇప్పుడు యోగా స్టార్ట్ చేస్తున్నాను. యోగా అంటే సూర్య నమస్కారం అవంతా ఏం లేదు, సింపుల్ స్ట్రెచ్చింగ్స్, చాలా బేసిక్వి స్టార్ట్ చేస్తున్నాను. సో నా దగ్గర యోగా మ్యాట్ ఉంది కాబట్టి యోగా మ్యాట్ వేస్తున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ లేకపోతే జస్ట్ బెడ్షీట్ని ఫోల్డ్ చేసి అది వేసుకోండి, మీ నీస్కి సాఫ్ట్గా ఉండడానికి. ఇలా టేబుల్ టాప్ పొజిషన్ ఇలా ఉండాలి. మన హిప్కి ప్యారలల్గా నీస్ ఉండాలి, షోల్డర్స్కి ప్యారలల్గా హ్యాండ్స్ ఉండాలి. ఇలా కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. నెక్స్ట్ ఇలా వచ్చేసి ఎక్సేల్ చేసేటప్పుడు ఇలా లోపలికి, ఇన్హేల్ చేసేటప్పుడు ఇలా వచ్చేసి మనం మన బ్యాక్ని వచ్చేసి బెండ్ చేయాలి. ఇన్హేల్ అన్నప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ ఎక్సేల్ అన్నప్పుడు ఇది క్యాట్ పొజిషన్. మీరు చూసారంటే క్యాట్ వచ్చేసి ఇలా ఉంటుంది కొన్ని టైమ్స్. ఇది చేయడం వల్ల ఇది చాలా సింపుల్, కానీ దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ బ్యాక్ పెయిన్ అనేది ఉంటే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఎవరెవరికి ఉంటుందో ఈ సింపుల్ది చేస్తే చాలు. రోజు మీరు ఒక 15-20 టైమ్స్ చేయండి, మీకు ఈజీగా బెనిఫిట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఇది అప్పుడప్పుడు నా ఫ్రీ టైంలో చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇలా టోస్ని వచ్చేసి బ్యాక్కి పెట్టుకొని, ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ వి పొజిషన్ అనమాట. ఇది చేయడం వల్ల మనకి నెక్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి హిప్స్ దగ్గర చాలా స్ట్రెచింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత నేను ఇలా ఈ చైల్డ్ పొజిషన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా వచ్చేసి మనకి బ్యాక్ చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. మీకు అలా వద్దనుకుంటే ఇలా లెగ్స్ ఉన్నాయి కదా, దాన్ని కొద్దిగా వైడ్గా పెట్టుకొని మీరు ఇప్పుడు కూడా వచ్చేసి ఇలా ఉండొచ్చు. ఇంకా తల ఇలా పైకి ఎత్తారనుకోండి, మీకు ఇంకా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అలాంటివన్నీ పోతాయి చాలా బాగా. మనకి హిప్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది ఇలా కూర్చోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. నేను ఇది కొన్ని టైమ్స్ వచ్చేసి నిద్రపోయే ముందు కూడా ఇలాంటి స్ట్రెచింగ్స్ చేస్తూ ఉంటాను, చాలా బాగా నిద్ర వస్తుంది. ఒక 5 minutes ఇది చేసిన తర్వాత మీరు మళ్ళీ నార్మల్ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఒక సైడ్ నుంచి మీ లెగ్స్ని ఫ్రంట్కి పెట్టుకోండి. ఇది వచ్చేసి
ఇది చేయడం వల్ల మీకు స్టమక్ చాలా టమ్మీ అనేది చాలా తగ్గుతుంది. కొద్దిగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని మీరు వచ్చేసి 2 చేతులతో నీస్కి కింద వచ్చేసి ఇలా పట్టుకొని కూర్చోవాలి. మీ బ్యాక్ వచ్చేసి కర్వ్గా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అలా ఒక 2 మినిట్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలానే మీరు వచ్చేసి నీస్ కింద చేతులతో మీరు సపోర్ట్గా ఉండాలి. నెక్స్ట్ లెగ్స్ వచ్చేసి ఇలా ప్యారలల్గా ఇలా వచ్చేసి కొద్దిగా లిఫ్ట్ చేయాలి. మీకు కంఫర్ట్గా లేకపోతే వచ్చేసి మీరు మ్యాట్ని టచ్ చేసి పెట్టుకోవచ్చు. కంఫర్ట్గా ఉంటే చేతులు ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా కంఫర్ట్గా ఉంటే లెగ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టచ్చు. ఈ పొజిషన్లో మీకు స్టమక్ దగ్గర చాలా షివరింగ్ వస్తుంది కొందరికి, అది చాలా మంచిదే. ఇలా మనకి ఇప్పుడు ప్రెషర్ అంతా మన స్టమక్ మీద పడుతుంది. మనం ఇలా ఉన్నాము కానీ ప్రెషర్ ఫుల్ స్టమక్ మీద పడుతుంది. అలా చేయడం వల్ల వచ్చేసి మనకి టమ్మీ అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి ఇది నేను రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నీస్ 2 నీస్ వచ్చేసి ఒకదాని పైన ఒకటి కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు రైట్ లెగ్ ఫస్ట్ ఫోల్డ్ చేశాను కాబట్టి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ నీని ఇలా బ్యాక్కి పుష్ చేస్తూ ఉండాలి. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ కల్లా చూడాలి. కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ వచ్చేసి ఆపోజిట్ లెగ్కి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైట్ లెగ్, మీ రైట్ లెగ్ అనేది కింద ఫ్లోర్కి టచ్ అవ్వాలి. నెక్స్ట్ ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. ఇలా మంచి స్ట్రెచ్ చేయడం వల్ల మనకి ఇది కూడా అంతే, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి చాలా మంచిది స్ట్రెచ్చింగ్స్ అన్నీ. ఇలా సింపుల్ స్ట్రెచ్చింగ్స్ ఉన్నాయి. ఇవి చేయడం వల్ల వచ్చేసి మన హెల్త్ అంటే మన లైఫ్ స్టైల్లో చాలా మంచి చేంజెస్ చూడొచ్చు. ఇలా ఇంకా నెక్స్ట్ ఒకసారి వచ్చేసి ఫుల్ ఇలా బెండ్ అవుతున్నాను. ఫుల్ ఇలా బెండ్ అవ్వడం చాలా మంచిది. మీకు ఇన్ కేస్ నీ పెయిన్ ఉంటే నీస్ని వచ్చేసి స్లైట్గా వచ్చేసి ఫోల్డ్ చేసుకొని గ్రౌండ్ని టచ్ చేయొచ్చు. ఇక్కడ నా టార్గెట్ ఏంటంటే నేను యాంకిల్ని పట్టుకొని మొత్తం బెండ్ అవ్వాలి. అది స్లోగా వస్తుంది. ఫస్ట్లో నేను ఫ్లోర్ కూడా టచ్ చేయలేకుండా ఉండేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇలా లెగ్స్ ఎక్కువ దూరంగా ఉండకూడదు, మన షోల్డర్స్కి ఇంకొంచెం దూరంలో ఉండాలి అంతే. ఇప్పుడు రైట్ లెగ్ని వచ్చేసి కొంచెం రైట్ సైడ్ కల్లా ఉంది నా లెగ్. సో స్లోగా వచ్చేసి ఇలా బెండ్ అవుతుందని, మీరు మరీ ఫుల్ ముందుకి ఉండకూడదు, వెనక్కి ఉండకూడదు. మీ హిప్ జాయింట్కి మీరు వచ్చేసి ప్యారలల్గా అంటే ఆ సైడే బెండ్ అవ్వాలి. కొద్దిసేపు అలా ఉండండి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఈ లెగ్ని వచ్చేసి కరెక్ట్గా ప్యారల్గా పెట్టుకొని ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని వచ్చేసి లెఫ్ట్ సైడ్ కలా పెట్టుకొని ఇలా బెండ్ అవుతున్నాను. ఇన్ కేస్ మీరు బెండ్ అవ్వలేకపోతే, ఇంత యాంకిల్ వరకు రాలేకపోతే నీ మీద మాత్రం చేపెట్టుకోవద్దండి. నీకు పైన పెట్టుకోండి లేదా నీకు కిందన్నా పెట్టుకోండి. లేకపోతే వీలైతే పక్కన ఇంకా ఏదైనా కొద్దిగా హైట్గా ఉండే బాటిల్ని అలా పెట్టుకొని సపోర్ట్గా ఉండండి. నెక్స్ట్ లాస్ట్ది ఇది వచ్చేసి ఇన్ కేస్ మీకు హెవీ బ్యాక్ పెయిన్ ఉన్నా లేదా మెన్స్ట్రేషన్ అయినా అలాంటి ఇష్యూస్లో లేదా హై బీపీ ఉన్నా ఇది మాత్రం చేయకూడదు. ఇది వచ్చేసి ఈ పోజ్ నాకు చాలా ఇష్టం. ఇలా చేయడం వల్ల వచ్చేసి బ్యాక్ చాలా స్ట్రెచ్ అవుతుంది. కానీ ఇది బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు అవాయిడ్ చేసేయండి. బ్యాక్ పెయిన్, మెన్స్ట్రేషన్, హై బీపీ ఉండేవాళ్ళు అవాయిడ్ చేసేయండి. స్టార్టింగ్లో చూపించాను కదా, అవన్నీ చేస్తే బ్యాక్ పెయిన్ చాలా బాగా తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి నేను ఈరోజు టొమాటో ఊతప్పం అండ్ కొరియాండర్ ఊతప్పం చేయాలనుకుంటున్నాను. నేను ఒక హోటల్లో ట్రై చేశాను. ఇది టొమాటో ఊతప్పం నాకు చాలా బాగా నచ్చింది. సరే ఇంట్లో ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, బ్యాటర్ ఇలా పెను మీద వేసేసుకున్న తర్వాత దోశ పిండిని కొద్దిగా మందంగా వేసుకోవాలి ఊతప్పంకి. దాని మీద టొమాటోస్ వచ్చేసి మరీ స్మాల్గా ఉండకూడదు, మరి పెద్ద పెద్ద పీసెస్గా ఉండకూడదు, మీడియం సైజ్ పీసెస్ని దాని మీద వేసేయాలి. ఇది అంటే ఫస్ట్ కాలిపోయిన తర్వాత ఈ ఊతప్పాన్ని తిప్పించి వేస్తారు కదా, ఇంకా బాగా మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. సో జస్ట్ ట్రై చేస్తున్నాను ఈరోజు. మళ్ళీ నేను యోగా స్ట్రెచ్చింగ్స్ అవన్నీ చెప్పాను కదా, అవి ఎప్పుడు కానీ వచ్చేసి హెవీ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఉండాలి, లేదా ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిది. జస్ట్ వాటర్, కొన్ని నట్స్ తినేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను.
బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసాను. బాగానే ఉంది. టొమాటో బాగా స్మోకీగా ఉంది. నాకు ఇలా స్మోక్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇంకా దాంట్లోకి చట్నీ వచ్చేసి నేను పుదీనా చట్నీ చేశాను. ఈ మధ్య కొత్తగా ఒకటి స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అప్పుడే వచ్చేసి ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా దాంతోపాటు ఏదో ఒక ఫ్రూట్ కానీ వెజ్జీస్ కానీ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సపరేట్గా ఫ్రూట్స్ తినడానికి ఎవరికి టైం ఉండదు, అందరూ బిజీగా ఉంటారు కదా. సో అందుకనేసి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏదో ఒక ఫ్రూట్, ఇంకా నైట్ టైంలో నేను అంటే జ్యూస్ ఏదో ఒకటి ముందే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో జ్యూస్ ఇలా ఫ్రూట్స్ బాగా తినాలనేసి ఇలా ట్రై చేస్తున్నాను. నాకు బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఇంకో దోస ఏంటంటే కొరియాండర్ ఊతప్పం. సారీ, దోస కాదు, కొరియాండర్ ఊతప్పం. ఈ రెండు నేను హోటల్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఊతప్పం పిండి వేసిన తర్వాత దాని మీద జస్ట్ కొరియాండర్ వేశారు అంతే. చాలా బాగుంది టేస్ట్. కొరియాండర్ మామూలుగా రసంలో అలా దేంట్లోనే వచ్చినా తీసి పక్కన పెట్టేస్తాను, కానీ ఇలా ఊతప్పంలో కొరియాండర్ వేసిన తర్వాత చాలా బాగుంది టేస్ట్. చూడ్డానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇది ఒకటి. నెక్స్ట్ ఒక టొమాటో ఊతప్పం ట్రై చేశాను. టేస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా చాలా బాగుంది, సేమ్ ఆ హోటల్లో వచ్చినట్లే వచ్చింది అనేసి చెప్పారు. సో బాగా ఇంప్రెస్ అయ్యారు, నేను ఇంప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా బాగా హెల్తీగా చేసుకొని తినేసాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను ఏమేమి ఫ్రూట్స్ అంటే జస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. సరే ఒక వీడియో తీద్దామనేసి వీడియో చేస్తున్నాను. నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఒక బ్రెడ్ పెట్టుకుంటాను, బ్రెడ్ ప్యాకెట్, నెక్స్ట్ కర్డ్, జామ్, కొన్ని ఫ్రూట్స్. ఇక్కడ కివీ అండ్ నా ఫేవరెట్ ఆల్మండ్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, అప్పుడప్పుడు ఒక్కొక్క బైట్ తింటుంటాను. ఇంకా లెమన్స్ అయితే కంపల్సరీ లెమన్స్ ఉండాల్సిందే. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఇవన్నీ 1 వీక్కి పెట్టుకున్నాను. పొమోగ్రనేట్, స్ట్రాబెర్రీ, ఇంకా వచ్చేసి అక్కడ గ్రేప్స్ పెట్టుకున్నాను. సో అప్పుడప్పుడు ఇవి బ్రేక్ఫాస్ట్తో పాటు ఇవి చేస్తుంటాను. ఇంకా ఎగ్స్ కూడా అంతే ఉండాల్సిందే. ఇది బటర్, ఇంకా కర్రీ లీవ్స్, ఇక్కడ దోస బ్యాటర్, ఇంకా రాగి ఉంది, కిందంతా వెజిటేబుల్స్. ఇక్కడ అంటే లైటింగ్ లేదు, సో వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోను, మేము ఇద్దరమే కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటాను. ఎక్కువ వేస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఇంక ఇటు సైడ్ వచ్చేసి సోడా బాటిల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు హెవీగా ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు అలా సోడా తాగితే బాగుంటుంది. ఇంక ఇక్కడ ఉంది కదా జ్యూస్, ఇది ఆరెంజ్ జ్యూస్ నేనే చేసింది. ఈ మధ్య ఎక్కువ జ్యూసెస్ నేనే చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఒక వాటర్ మిలన్ అండ్ మస్క్ మిలన్ ఇంకా జ్యూస్ చేసేయాలి, అందుకే బయట పెట్టాను. డైలీ ఏదో ఒకటి మస్క్ మిలన్ కానీ, వాటర్ మిలన్, ఆరెంజ్, ఈవెన్ గ్రేప్స్ కూడా అంతే జ్యూస్ చేస్తూ ఉంటాను. సో జ్యూసెస్ తాగడం మంచిది. బయట డ్రంకన్ మంకీలో అలా అంతా అంటే ఒక జ్యూస్ బాటిల్ వచ్చేసి వాళ్ళు ఏం ఫుల్లు ఫ్రూట్సే యాడ్ చేయరు, వాటర్ యాడ్ చేస్తారు, ఇంకా దాంట్లో షుగర్ కూడా ఉంటుంది. సో బయట 180-200 అవుతుంది. అదే 200 మనం వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుందాం అనుకోండి, చాలా ఫ్రూట్స్ వస్తాయి. నేను ఈ వాటర్ మిలన్ జస్ట్ 50 రూపీస్కి కొన్నాను. సో చూడండి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ జ్యూస్ చేసినప్పుడు ఒక బాటిల్కి ఫుల్ వచ్చింది, మళ్ళీ వచ్చేసి ఒక గ్లాస్ కూడా వచ్చింది. సో బయట టైం లేనప్పుడు ఓకే, టైం ఉన్నప్పుడు అంతా మనం ఇలా జ్యూసెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 డేస్ వరకు తాగొచ్చు. నేను 2 డేస్లో ఫినిష్ చేసేస్తాను, 2 డేస్ కన్నా ఎక్కువ పెట్టుకోను. సో ఫ్రిడ్జ్లో ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఆరెంజ్ జ్యూస్ ఫినిష్ చేసేసాక సో ఇక్కడ ఒక బాటిల్ కనిపిస్తుంది కదా, ట్రాన్స్పరెంట్ బాటిల్, అలాంటి బాటిల్స్ పెట్టుకుంటాను, స్టోర్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయిపోయింది కాబట్టి అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక జ్యూస్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా వచ్చేసి ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేసుకుంటున్నాను. మనం ఇంకొకటి వాటర్ మిలన్ జ్యూస్ వచ్చేసి షాప్స్లో తీసుకున్నప్పుడు వాళ్ళు సీడ్స్ అంతా తీయరు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అందుకే మనకు ఆ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ యాడ్ చేస్తారు, ఇంకా వాటర్ యాడ్ చేస్తే స్వీట్ ఉండదు కాబట్టి మళ్ళీ షుగర్ యాడ్ చేస్తారు, అలా అంతా చేస్తారు. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే జస్ట్ ఒక 15-20 మినిట్స్ పడుతుంది అంతే. నేను అన్ని సీడ్స్ అన్నీ తీసేసి ఓపిక్గా అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో హాఫ్ వాటర్ మిలన్ వచ్చేసి ఈజీగా ఒక 3 గ్లాసెస్ వస్తుంది, 3 మెంబర్స్ తాగొచ్చు. చాలా స్వీట్గా ఉంటుంది, మనం దీంట్లో షుగర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, అంత స్వీట్గా ఉంటుంది.
సో ఇలా హెల్తీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సమ్మర్ స్టార్ట్ అవుతోంది కదా, సో వాటర్ మిలన్ చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి, వాటర్ మిలన్ కానీ ఆరెంజ్ కానీ ఇలా అంతా. నా ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి వాటర్ మిలన్ ఇష్టం. నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా ఇష్టం. రెడీ అయిపోయింది. మనం అలానే డైరెక్ట్గా కూడా కంటైనర్లో వేసుకోవచ్చు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. కొంచెం పల్పీగా ఉంటుంది కదా, నాకు అలా ఇష్టం ఉండదు. సో నేను అందుకు వచ్చేసి ఫిల్టర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసినా ఎక్కువ ఏం పోదు, చాలా కొంచెమే, కొద్దిగా పల్పీ లాగా ఉంటుంది కదా, నాకు అది తాగేటప్పుడు అది వస్తే నాకు అస్సలు నచ్చదు. అందుకే వచ్చేసి నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీ చాయిస్, మీరు వచ్చేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కొందరికి పల్పీ కూడా ఇష్టం ఉంటుంది, వాళ్ళు అలానే తాగేసేయచ్చు. నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఇది ఫిల్టర్ చేసేటప్పుడు అంతా ఇలా వస్తుంది కొంచెం, అది నాకు అస్సలు నచ్చదు. నేను ఏ జ్యూస్ చేసినా ఆల్మోస్ట్ ఫిల్టర్ చేసేస్తాను. అన్ని జ్యూసులకి మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ వాటర్ మిలన్కి అవసరం లేదు, ఎవరు ఫిల్టర్ చేయరు. కానీ నేను ఫిల్టర్ చేసేస్తాను. ఫిల్టర్ చేస్తే మనము ఈజీగా తాగేయచ్చు, తాగేటప్పుడు ఏమీ అడ్డం లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసాను. ఇలా ఒక కంటైనర్లో వేసుకుంటున్నాను. చాలా బాగుంది చూసే, కలర్ఫుల్గా. అసలు మనం బయట తీసుకుంటే ఇంత కలర్ఫుల్గా ఉండదు. ఒకవేళ కలర్ఫుల్గా ఉన్నా మీరు ఒక 5 మినిట్స్ దాన్ని కదిలించకుండా అలానే పెట్టేశారనుకోండి, వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఇది అలా ఉండదు. నేను ట్రై చేశాను ఇంట్లో, అంత వాటర్గా ఉండదు. మీరు బయట కొని ఏదైనా అలానే పెట్టేయండి, జ్యూస్ ఎంత వాటర్ వస్తుందో అదంతా వాళ్ళు మిక్స్ చేసేసింటారు, వాటర్ అంతా. వాళ్ళు ఎందుకు ఇంత ఓపిక్గా ఫ్రూట్ని కట్ చేసి అలా పెడతారు. సో సీడ్స్ కూడా తివ్వరు, ఆ సీడ్స్ అంతా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో బాటిల్లో వచ్చేసి నేను మా హస్బెండ్కి అలానే స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. తను వచ్చారనుకోండి, తను అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ఏదైనా జ్యూస్ రెడీగా ఉంటే మనం జంక్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయొచ్చు. నేను అవాయిడ్ చేయలేను, కంప్లీట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. సో ఈ బాటిల్ తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా తను వస్తూనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఏదైనా జ్యూస్ ఉంటే తాగేద్దాము అనేసి. సో ఇలా డైలీ ఏదో ఒక జ్యూస్ చేసి పెట్టడం లాస్ట్ 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇలా జ్యూసెస్ చేయడం, ఫ్రిడ్జ్లో పెట్టేయడం. సో వస్తుంది ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తారు ఏం జ్యూస్ చేశాను ఈరోజు అనేసి. మోస్ట్లీ నేను 3-4 జ్యూసెస్, అంటే ఆరెంజ్ జ్యూస్, నెక్స్ట్ మస్క్ మిలన్ వచ్చేసి బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తాను, గ్రేప్ జ్యూస్ కూడా చేస్తాను. యాక్చువల్లీ ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడమే మంచిది, కానీ మీరు చూసారంటే ఫ్రూట్స్ తింటూ ఉంటే మనకి కడుపు నిండినట్లు అనిపించదు. జ్యూస్ తాగామనుకోండి ఫాస్ట్గా ఒక గ్లాస్ జ్యూస్, మనకి స్టమక్ కొద్దిగా ఫుల్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే నేను జ్యూసే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇది కొద్దిసేపు ఇలానే పెట్టేస్తున్నాను. కొంచెం వర్క్ ఉంది, అంతా జ్యూస్ అంతా చేశాను కదా, సో ఈ ప్లేస్ అంతా ఫుల్ అలా అయిపోయింది. అది కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ తాగుతాను. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా శివరాత్రి పండగ అదంతా కదా, సో ఏదైనా టెంపుల్కి వెళ్దాము అనేసి జస్ట్ ఊరికే ట్రై చేస్తున్నాను. మామూలుగా నేను శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎప్పుడూ 3-4 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి శారీ అలా ట్రై చేస్తుంటాను. ఈ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, సో అందుకే ఊరికే కట్టుకుందాము అనేసి జస్ట్ అలా ట్రై చేశాను. ఇది వచ్చేసి నా మ్యారేజ్కి కొనిండేది నేను. మ్యారేజ్ తర్వాత నేను అంత ఎక్కువ దీన్ని వేసిందే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే శారీ క్యారీ చేయడం కష్టంగా ఉండే వాళ్ళు వచ్చేసి దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. చాలా లైట్, అసలు కట్టుకున్న ఫీలింగే ఉండదు. కొన్ని శారీస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, నా వల్ల అస్సలు అవ్వదు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇంకా రెడీ అవుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా లిప్స్టిక్, మస్కారా అవన్నీ తీసుకుంటూ ఉన్నాను. ముందైతే ఫాస్ట్గా తీసేసుకొని అవంతా గజిబిజి అయిపోయి మళ్ళీ ఎత్తి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు, లేట్ అయినా పర్వాలా, స్లోగా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మేబెలిన్ వాటర్ ప్రూఫ్ మస్కారా అప్లై చేస్తున్నాను. ఎక్కువ నేను శారీస్ కట్టుకున్నా కూడా చాలా సింపుల్గానే రెడీ అవుతాను. ఎక్కువ మేకప్ వేసుకుంటే అంత ఓపిక ఉండదు. ఎక్కువ మేకప్ ఎప్పుడు వేస్తానంటే ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే. ఈ టెంపుల్కి కదా, అంత ఎక్కువ వద్దు అనేసి చాలా లైట్గా మేకప్ చేసుకుంటున్నాను. మేకప్ ఏం లేదు, జస్ట్ ఐలైనర్ అప్లై చేశాను, మస్కారా అప్లై చేశాను. ఇంకా జస్ట్ ఊరికే లిప్స్టిక్, ఇది వచ్చేసి మ్యాక్ లిప్స్టిక్ ఇది చాలా బాగుంది, పిగ్మెంటేషన్ చాలా బాగుంటుంది. సో ఇంకా హెయిర్ కూడా ఏం కూమ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలానే ఫ్రీ హెయిర్ వేసుకుంటూ ఉన్నాను. ఇంకా హెయిర్ కూడా సరిగ్గా ఆరలేదు, అలానే ఉంది. జస్ట్ ఊరికే అలా చిక్కు అంతా నేనేం తీయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడు హెయిర్ నాది బాగా స్మూత్గానే, అంటే పైన స్మూత్గా కింద కర్లీగా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా హస్బెండ్ తీయించారు. ఇది ఆర్గానిక్ షాప్లో కొన్నాను నేను. సో దీన్ని ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇది మిర్రర్ లాగా ఉంటుంది, హ్యాండ్మేడ్ ఇది యాక్చువల్లీ. మిర్రర్ వచ్చి హార్ట్ షేప్లో మిర్రర్ వచ్చేసి దానికంతా చిన్న చిన్న మూవలు వచ్చింటాయి. ఇంతవరకు నేను పెట్టుకునేది లేదు. ఎప్పుడన్నా
మంచి అకేషన్ వస్తే పెట్టుకుందాం అనుకున్నాను. సరే ఈ శారీలోకి వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ అంతా బాగుండదు, ఇలా ఫ్యాన్సీ ఇయర్ రింగ్సే బాగుంటుంది సరే అనేసి ఇంకా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ట్రై చేశాను. ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా వచ్చేసి ఇంకా 5 minutesలో అలా టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాం. ఒక 15 minutesే దగ్గరలోనే ఉంది, వచ్చేసాం. ఇంకా నైట్కి వచ్చేసి ఈరోజు ఏంటో మార్నింగ్ నైట్ అంతా దోశలే చేస్తున్నాను. సో మా హస్బెండ్కి వచ్చేసి మసాలా దోశ అంటే చాలా ఇష్టం. నాకు అంత ఎక్కువ ఇష్టం లేదు. నాకు ఆనియన్ దోశ, ఇంకా చెప్పాలంటే కారం దోశ, ఇంకా ఆమ్లెట్ ఎగ్ దోశ వేస్తారు కదా, ఎగ్ దోశకి కారం వేసి ఆ దోశలంతా ఇష్టం. నాకు మసాలా దోశ అంటే అంత ఎక్కువ ఇష్టం లేదు. కానీ మా హస్బెండ్ ఎక్కడ బయట వెళ్ళి ఏదైనా దోశ అని ఆర్డర్ చేస్తే తనకు మసాలా దోశ అంటేనే ఇష్టం. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో మసాలా దోశ ఇలా చేయడం. సో దోశలోకి మసాలా అంతా ప్రిపేర్ చేసేసాను, ఆలూది ఇదంతా బాగానే వచ్చింది. టేస్ట్ చేస్తే పర్లేదు, మనకు కూడా వంటలు వచ్చు అనుకున్నాను. అంటే కొన్ని నాకు రాదు, కొన్ని నేను అసలు టచ్ చేసే ఉండిండాను కొన్ని రెసిపీస్. సో అందులో ఈ రెసిపీ ఒకటి, ఇది నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేసింది లేదు మసాలా దోశ. ఇంకా తనకి ఇష్టం అనేసి తన కోసమే నేను ఇది నేర్చుకున్నాను. ఇంకా ఒకటి చేసిండాలి, దోశకి ఒక కారం అప్లై చేసి దాని తర్వాత మసాలా స్టఫ్ అనేది పెడితే చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి చాలా లేట్ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా, అందుకనేసి నేను ఓన్లీ మసాలా జస్ట్ దోశ అలా ప్రిపేర్ చేసేస్తున్నాను. దీంట్లోకి వచ్చేసి ముల్లంగి చట్నీ కూడా చేశాను, చాలా బాగుంది. అది వీడియో తీయలేదు నేను యాక్చువల్లీ, వేరే వీడియో తీసాను, అది ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇంకా దోశ ఇలా బాగా తనకు ఒక సైడ్ కాలితేనే ఇష్టము, 2 sides వచ్చేసి దోశ కాలకూడదు. ఇంకా ఇలా మసాలా వచ్చేసి స్టఫ్ అంతా దాంట్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ నుంచి మెల్లగా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే అంతే, మసాలా దోశ రెడీ. ఇంకా తీసుకెళ్ళి తనకి ఇవ్వాలి. నాకు ఇలా కాదు, నాకు మసాలా ఇష్టం ఉండదు, కారం చాలా బాగా ఇష్టం, కారం దోశ. ఇంకా ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ కోసమే, తన కోసమే చేశాను. తను ఈ వీడియో చూసేటప్పుడు తనకి తెలియాలి నేను తన కోసం మాత్రమే చేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు 1 side కాలితే నాకు ఇష్టం ఉండదు, నాకు 2 sides బాగా కాలాలి. నెక్స్ట్ నాకు క్రిస్పీగా ఉండాలి దోశ, నాకు అలా ఇష్టము. సో ఇంకొక దోశ నాకు చేసుకుంటున్నాను. నేను 2 side కాల్స్తాను, నాకు 1 side అయితే నాకు నచ్చదు. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే తీసాను, అంటే నిన్నే తీసాను. ఇంకొద్దిసేపట్లో ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే మార్నింగ్ ఈవినింగ్ తీసాను అనమాట. మార్నింగ్ 10 నుంచి నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, 10 to 6 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అదంతా వీడియో చేశాను. నెక్స్ట్ వర్క్ అయిపోయాక వచ్చేసాను, 6:30 నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. మీరు చూసారంటే ఆఫ్టర్నూన్ వీడియో ఉండదు. ఈ సాటర్డే సండే కొంచెం బాగా రెస్ట్ తీసుకోవాలనేసి వ్లాగ్ వచ్చేసి ఫ్రైడేనే ఫినిష్ చేసేసాను. సో ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.